మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు ఏజీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ స్టోరీని డిస్కస్ చేద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ విలేజ్. ఆ విలేజ్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో 2 స్టోన్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సెకండ్ స్టోను చెప్తూ ఉంటుంది, చూడు ఆ శిల్పేమో నిన్ను గుళ్ళో ప్లేస్ చేస్తున్నాడు, అందరూ నిన్ను పూజిస్తూ ఉన్నారు, నన్నేమో అందరూ వెళ్ళే దారిలో ప్లేస్ చేసినాడు, అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు, నాకు చాలా బాధగా కలుగుతుంది. మనిద్దరము ఒకటే స్టోన్‌లము. మనము ఒకటే ప్లేస్ నుంచి వచ్చినాము. ఒకటే కేటగిరీలో నుంచి వచ్చినాం మనము. మరి ఎందుకు ఈ విధంగా ఆ శిల్పి మనల్ని తయారు చేసినాడు? నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. మనిద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం ఆ శిల్పిని, ఎందుకు నన్ను ఈ విధంగా తయారు చేసినాడు అనేసి ఈ 2 స్టోన్స్ మాట్లాడుకుంటాయి. ఇంగ సరేలే అని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ శిల్పి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ శిల్పి దగ్గరికి పోయి ఈ సెకండ్ స్టోన్ చెప్తుంది, చూడండి శిల్పి, నువ్వేమో నన్ను అందరూ వెళ్ళే దారిలో ప్లేస్ చేసినావు. ఈ యొక్క స్టోన్నేమో నువ్వు గుళ్ళో ప్లేస్ చేసినావు. ఈ స్టోన్‌ను అందరూ నమస్కారం చేసి మొక్కుతూ ఉన్నారు. నన్నేమో అందరూ తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు. నాకు చాలా బాధగా కలిగింది. ఎందుకు నువ్వు ఆ విధంగా మా ఇద్దరిని క్రియేట్ చేసినావు అనేసి ఆ సెకండ్ స్టోన్ అడుగుతూ ఉంది. అప్పుడు ఆ శిల్పి చెప్తాడు, బిగినింగ్‌లో ఫస్ట్ నేను నీ కాడికే వచ్చిన. నీ కాడికే వచ్చి నేను హ్యామర్ తీసుకొని నీట్‌గా ఒక స్టాచ్యూను తయారు చేద్దామని నేను ఆ విధంగా చేస్తూ ఉంటే, నాకు పెయిన్ ఉంది, డోంట్ టచ్ మీ అని చెప్పేసినావు నువ్వు. కాబట్టి నన్ను ఆ విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి నువ్వు సపోర్ట్ చేయలేదు. కష్టాన్ని అనుభవించలేదు. వెంటనే నన్ను వదిలేయి అనేసి చెప్పినావు. సరేలే అని నేను సెకండ్ స్టోన్ కాడికి పోయి సేమ్ ప్రాబ్లమ్ చెప్పినాను. ఫస్ట్ ఏమో కొంచెం పెయిన్ ఉంటుంది. రాంగా అంతా మంచిగా ఉంటుంది అని చెప్తే సెకండ్ స్టోన్ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత వెంటనే నేను ఆ విధంగా చాలా పెయిన్ తీసుకొని, హ్యామర్ తీసుకొని, ఉలి తీసుకొని అక్కడ కొట్టి, ఇక్కడ కొట్టి చాలా కష్టపెట్టాను సెకండ్ స్టోన్‌ను. చాలా కష్టపెట్టిన తర్వాత ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ తయారైంది. అంటే మరి నువ్వు ఆ పెయిన్‌ను బియర్ చేయలేకపోయినావు గదా! అందుకే ఈ యొక్క రిజల్టు అనేసి చెప్తారు. అప్పుడు ఈ 2 స్టోన్స్ కరెక్టే గదా! అనేసి అనుకుంటాయి. దిస్ ఈస్ ద స్టోరీ ఎండ్స్ హియర్. మరి మనమేం అర్థం చేసుకోవాలా అనేదే వెరీ ఇంపార్టెంట్. చూడండి మై డియర్ స్టూడెంట్స్, బిగినింగ్ కష్టాలనేది కామన్‌గా ఉంటాయి. నువ్వు ఎంతైతే కష్టాలను నువ్వు అనుభవిస్తావో అంత సుఖాలు ఉంటాయి. గాడు అందరికి ఈక్వల్‌గా ఇచ్చింటాడు కదా! ఒక హాఫ్ కష్టాలు, ఒక హాఫ్ సుఖాలు అనేసి ఈ 2 ఇచ్చింటాడు. కష్టం అనేది నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే అంత సుఖం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కష్టాలకు నువ్వు భయపడొద్దండి. కదా! బాధపడొద్దండి, భయపడొద్దండి. ఎందుకంటే ఎంత కష్టం చేసినావనుకోండి, ఎంత స్ట్రెస్ తీసుకున్నావనుకోండి, ఎంతైతే నువ్వు దాంట్లో మోల్డ్ అయినావనుకోండి, అంత పర్ఫెక్ట్‌గా తయారవుతావు. ఓకేనా? కాబట్టి రిమెంబర్, నీకొక స్టాచ్యూ కావాలంటే ఎంత కష్టపడింటాడు. ఉలి తీసుకుంటాడు, హ్యామర్ తీసుకుంటాడు కదా! దాన్ని ఆడ పడితే ఆడ కొట్టేసి కొన్ని మంత్స్ కష్టపడింటాడు. ఎంత పెయిన్ ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు నువ్వు కష్టపడితే తప్ప నువ్వు సక్సెస్‌కు రాలేవు. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. కాబట్టి నో నీడ్ టు బాదర్ అబౌట్ కష్టాలు. కష్టాల గురించి వరి కావాల్సిన అవసరం లేదు. యూ హావ్ టు టేక్ దెమ్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ విధంగా నువ్వు తీసుకోగలిగితే యూ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఇలాంటి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ ఏజీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. After subscribing, you share to your friends, those who are in need.